హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా సజ్జలతో దోశలు చేసిర్రా ఇంట్లో? చేయకపోతే ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి. సజ్జలు అనేవి హెల్త్కి చాలా మంచిది. మెయిన్గా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ చాలా మంచిది. వారానికి ఒక్కరోజైనా ఇట్లాంటి హెల్తీ రెసిపీస్ ట్రై చేయండి, హెల్త్కి చాలా మంచిది. అయితే ఇప్పుడు ఈ సజ్జ దోశ కోసము నేనైతే ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసుల సజ్జలు వేసుకొని, ఒక స్పూన్ మెంతులు వేసుకొని, సజ్జలలో కొంచెం పొట్టు ఉంటుంది, కొంచెం డస్ట్ ఉంటుంది కాబట్టి 2-3 సార్లు క్లీన్గా కడుక్కోవాలన్నమాట. బాగా కడుక్కొని ఒక 8 గంటలు నానబెట్టుకోవాలి. 2 గ్లాసుల సజ్జలకి సగం గ్లాస్ మాత్రమే మినప్పప్పు నానబెట్టుకోవాలి, ఎక్కువ ఏం అవసరం లేదు. ఈ మినప్పప్పును కూడా ఒక 2-3 సార్లు బాగా కడిగి ఒక 8 గంటలు ఈ రెండింటిని బాగా నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఇంకా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకొని మనకు సరిపోయినన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకొని ఇంకా నైట్ అయితే పులియబెట్టుకోవాలి. నైట్ అంతా పులియబెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా మిక్సీ పట్టిన తర్వాత నైట్ పులియబెట్టుకునేటప్పుడు అసలు మిక్సీ పట్టేటప్పుడు కానీ, మిక్సీ పట్టిన పిండిని కలిపేటప్పుడు కానీ అస్సలు ఉప్పు వేసుకొని కలుపుకొని పులియబెట్టద్దు. ఎందుకంటే పులిసిన వాటిలో ఇప్పుడు మంచి బ్యాక్టీరియా వస్తుంది అంటారు కదా, అట్లా ఉప్పు వేసుకొని పులియబెట్టుకుంటే మంచి బ్యాక్టీరియా అనేది రాదు, అసలు మనం తిన్నా వేస్ట్ అట్లాంటప్పుడు. అందుకని ఉప్పు వేసుకోకుండా నైట్ అంతా పులియబెట్టుకోండి. ఇంకా మార్నింగ్ మనం దోశలు వేసుకునేటప్పుడు ఉప్పు అంటే మన టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వాటర్ కలిపి మంచిగా దోశ పెనం పెట్టుకొని ఏ సైజులో కావాలంటే ఆ సైజులో దోశలు వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. క్రిస్పీగా ఉంటేనే బాగుంటాయి ఈ దోశలు కాబట్టి కొంచెం పలసగా వేసుకొని క్రిస్పీగా చేసుకోండి. 2 సైడ్లా కాల్చుకోవాలి. 2 సైడ్లా కాల్చుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా పల్లి చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ ఈ దోశలు అయితే చాలా బాగుంటుంది. పాతకాలంలో అయితే సజ్జలతోని మంచిగా జావా చేసుకొని తాగుతుండే, కానీ ఇప్పుడు అందరికీ టేస్టీగా ఉండాలి, జావలు ఉండొద్దు, ఉప్పు ఉండాలి, కారం ఉండాలి, మసాలాలు ఉండాలి. అందుకే ఇట్లాంటి రెసిపీస్ చేసుకొని తినండి. అట్లాంటి హెల్త్కి హెల్తీ, టేస్ట్కి టేస్టీ అన్నమాట. నా ఛానల్లో అయితే ఎక్కువ హెల్తీ రెసిపీస్ మాత్రమే ఉంటాయి. తప్పకుండా అన్ని వీడియోస్ చూడండి, సపోర్ట్ చేయండి. ఇట్లాంటి ఇంకే మరిన్ని వీడియోస్ కావాలంటే కింద మాత్రం కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను కంపల్సరీ వీడియోస్ చేసి పెడతా. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.